హాయ్, వెల్కమ్ టు మా గల్ఫ్. ఎప్పటిలాగే మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే ఇండియా వ్యాప్తంగా 5 రోజుల పాటు పాస్పోర్ట్ సేవలు నిలిపివేయబడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. వాటి వివరాలను ఇవాళ మనం పరిశీలిద్దాం. ఆగస్టు 29 అంటే గురువారం సాయంత్రం 8 గంటల నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు ఇండియా వ్యాప్తంగా 5 రోజుల పాటు పాస్పోర్ట్ సేవలు నిలిపివేయబడనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ 5 రోజుల పాటు పాస్పోర్ట్కు సంబంధించిన పోర్టల్లో కొన్ని మెయింటెనెన్స్ కార్యకలాపాలు చేయనున్నారట అధికారులు. అందుకే ఈ 5 రోజుల పాటు పాస్పోర్ట్ సేవలకు అంతరాయం కలగనున్నట్లు ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయబడింది. అయితే ఈ 5 రోజుల్లో ఎవరైనా ఇప్పటికే అపాయింట్మెంట్లు బుక్ చేసుకున్నట్లయితే వాళ్ళు టెన్షన్ పడకూడదని కూడా కేంద్రం తెలిపింది. వాళ్ళ అపాయింట్మెంట్ డేట్లు సెప్టెంబర్ 2 తర్వాత రీషెడ్యూల్ అవుతాయని కూడా తెలిపింది. ముఖ్యంగా ఈ 5 రోజుల పాటు ఎవరు కూడా అపాయింట్మెంట్లు చేసుకోలేరని కూడా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా తెలపడం జరిగింది. వాస్తవంగా ఈ పాస్పోర్ట్ కేంద్రాలలో కొత్త పాస్పోర్ట్ కోసం కొంతమంది వెళ్తారు, అలాగే మరికొంతమంది రెన్యువల్ కోసం వెళ్తారు. కాబట్టి ఇలా పాస్పోర్ట్ అప్లై చేసుకునేవారు ఈ 5 రోజుల పాటు వెయిట్ చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి, మాకు సపోర్ట్గా నిలవండి.